హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మ కథలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు పల్లెటూరు పెళ్ళాం పట్నం మొగుడు చివరి భాగం. ముందు రెండు భాగాలు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? మరునాడు ఉదయం ఆఫీస్కి వెళ్తుంటే ప్రజ్ఞ కూడా కిందకి వెళ్తూ లిఫ్ట్లో కలిసింది. మొహం డల్లుగా ఉంది. ఏమిటి డల్గా ఉన్నారు? రాత్రి నిద్రపోలేదా? అవును, మీకెలా తెలుసు? మీ మొహంలో ఫీలింగ్స్ చాలా స్పష్టంగా తెలిసిపోతాయి. అమ్మో, అయితే మీతో కష్టమే. మనసు చదివేసే మానసిక నిపుణులా ఉన్నారు. అంత లేదు కానీ చెప్పండి, ఏదైనా సమస్య? నేనేమైనా హెల్ప్ చేయగలనా? చెయ్యగలరంటే చెయ్యగలరు, కానీ నేను అడగలేను. నిన్న పెళ్లి చూపులకి డిస్టర్బ్ అయ్యారా? అవును, వాళ్ళకి నేను నచ్చానంట, కానీ అబ్బాయికి నేను ఉద్యోగం ఎప్పుడూ మానకూడదట. నేను ఇప్పుడు చేస్తున్న కంపెనీ పరిస్థితి బాగాలేదు. మొన్ననే 100 మందిని తీసేశారు. నా ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో తెలీదు. నాన్న నా అభిప్రాయం అడుగుతారు, కానీ నాకు ఆ కండిషన్ నచ్చలేదు. ఆ అబ్బాయి ఎలాంటి వాడో తెలీదు. మీలాంటి మంచి అబ్బాయి అవునో కాదో తెలీదు. అతని కళ్ళల్లోకి చూస్తూ అంది. మీకు ఇష్టం లేదని చెప్పేయండి, ఎందుకు వరీ అవుతారు? నాన్న మంచి సంబంధం చూసుకో అంటున్నారు, అందుకే మనసు బాగాలేదు. మీరు హ్యాపీగా ఉండండి, నేను మీకు ఏమి కావాలన్నా చేస్తాను. మీరు అలా డల్గా ఉంటే బాలేదు. మీరు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. థ్యాంక్ యూ అంది చిరునవ్వు నవ్వుతూ. ఈలోగా క్యాబ్ దగ్గరికి రావడంతో ఆమె క్యాబ్లోకి ఎక్కించి బాయ్ చెప్పి తన బైక్ స్టార్ట్ చేసి ఆఫీస్కి బయలుదేరాడు శ్యామ్. ప్రజ్ఞ తను ఇష్టపడుతుందని స్పష్టంగా అర్థమైంది అతనికి. ఆమెకి ఆ సంబంధం నచ్చనందుకు చాలా ఆనందంగా ఉంది. ఆఫీస్ దగ్గరలో ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళి మనస్ఫూర్తిగా నమస్కారం చేసి ప్రజ్ఞతో తను ఆమెను ప్రేమిస్తున్న విషయం చెప్పే ధైర్యం ఇవ్వమని, దాని ఆమె ఒప్పుకునేలా చూడమని ప్రార్థించాడు. ఇప్పుడు అతనిలో అంతా తన అనుకున్నట్టుగానే జరుగుతుందని నమ్మకం కుదిరింది. రాత్రి 9 కావస్తుంది. మేడం, ఆఫీస్ నుంచి వచ్చేసారా అని మెసేజ్ పెట్టాడు శ్యామ్. భోజనం కూడా అయ్యి ఇప్పుడే పడుకొని సెల్ చూస్తున్నా. ప్రజ్ఞ మాటల్లో కొంచెం హుషారు కనిపించింది. అమ్మయ్య అనుకొని ఇదే సరైన సమయం తన మనసులో మాట చెప్పడానికి అనుకున్నాడు. నేను మిమ్మల్ని ఒకటి అడగాలి అనుకుంటున్నాను. మీరు నిజం చెప్పాలి. అడగండి, తప్పకుండా నిజమే చెప్తాను. ఏమీ లేదు, నేను కొన్ని రోజుల నుంచి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని తెలిసిపోయింది. కానీ ఆ అమ్మాయికి చెబితే ఒప్పుకుంటుందంటారా? అది నేను ఎలా చెప్తాను? అంత కోపంగా టైప్ చేయకండి. మీకెలా తెలిసింది? ఏమో, అలా తెలిసిపోతుంది. సరే, ఆ అమ్మాయి ఎవరు? ఎలా ఉంటుంది? అవేమీ చెప్పలేదు. ఆ అమ్మాయి చాలా బాగుంటుంది. పొడుగయ్యి నాగుపాము లాంటి జడ, పున్నమి చంద్రుడు లాంటి గుండ్రటి మొహము, కలువరేకుల్లాంటి పెద్ద పెద్ద కళ్ళు, నవ్వితే చూపుల్ని కట్టేసే సొట్టపడే సన్నని బుగ్గలు, ఎర్రని పగడపు పెదాల నడుమ ముత్యాలు లాంటి పళ్ళు వరుస, వాటి కింద చిన్న నొక్కుతో పుల్లికెడ్డం. వీటన్నిటికన్నా ఎంతో మంచి మనసు. అబ్బో, ఆ అమ్మాయిని పొగడాలంటే నేను కవిని కావలసిందేనే. ఇప్పుడు మాత్రం మీరు ఏమి కవికి తక్కువ కాదు. ఆ అమ్మాయిని తలుచుకుంటే కవిత్వం దానంతట అదే వచ్చేస్తుంది. అది ఆ అమ్మాయి గొప్పతనం. ఇంతకీ మీరు ప్రేమిస్తున్న అమ్మాయి ఎవరో చెప్పలేదు? చెప్పడం ఎందుకు? మీకే చూపిస్తాను. చూసి అసూయ పడకూడదు. అవునా? అవును, చూపించండి మరి. మీరు బెడ్ మీద నుంచి లేవండి మరి. లేచాను. కూర్చోండి. కూర్చున్నాను. కెమెరా ఆన్ చేయండి. చేశాను. సెల్ఫీ మోడ్కి మార్చండి. మార్చాను. ఇప్పుడు మీరు సెల్లులోకి నవ్వుతూ చూడండి. యూ నాటీ బాయ్ అంటూ వెంటనే ఫోన్ కట్ చేసింది. ఏయ్ శ్యామ్, ఏమిటిది? ఎంత ధైర్యం? నా మనసులో ఉన్నది చెప్పడానికి భయపడితే? అమ్మో, మిమ్మల్ని నేను కోల్పోతే నేను బతకలేను. నేను కూడా. చాలా థ్యాంక్స్ శ్యామ్. నా మనసులో బాధ అంతా ఒక్కసారి ఆవిరైపోయింది. అమ్మయ్య, ఈ దేవత ఎక్కడ కాదంటారో అని ఎన్ని దేవుళ్ళకి దేవతలకి మొక్కానో. నాకు కూడా మిమ్మల్ని మిస్ అవుతానేమో అని భయం వేసింది. అమ్మయ్య, నిన్నటి నుండి నేను నిద్ర కూడా సరిగ్గా పోలేదు టెన్షన్తో. మీరు ఆ సంబంధం ఎక్కడ ఒప్పుకుంటారో అని. నేను మాత్రం హాయిగా నిద్రపోతాను. మీరు కూడా హాయిగా నిద్రపోండి.
గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. అతని ఆనందానికి అంతులేదు. దేవుడా, నా కోరిక తీర్చావు, నాకు నచ్చిన అమ్మాయిని నాకు ఇచ్చావు అని అనుకున్నాడు. ఉదయం 8:30 కావస్తుంది. శ్యామ్ జిమ్ము నుంచి వచ్చి స్నానం చేసి రెడీ అయ్యి ఓట్స్ కలుపుకోవడానికి కిచెన్లోకి వెళ్తుంటే బెల్ మోగింది. వెళ్ళి తలుపు తీశాడు. ఎదురుగా ప్రజ్ఞ నిల్చొని ఉంది. చేతిలో ప్లేట్లో పొగలు కక్కుతున్న వేడివేడి సాంబార్ ఇడ్లీ పెట్టుకొని ఉంది. తలుపు తీయగానే లోపలికి వచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టి, టిఫిన్ చేసేశారా? లేదు, ఇప్పుడే ఓట్స్ తిందాం అనుకుంటే మీరు టిఫిన్ తెచ్చారు. అబ్బో, పొద్దుటే వేడివేడి సాంబార్ ఇడ్లీ, కొబ్బరి చట్నీ. చాలా థ్యాంక్స్ అండి. నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి, నా ప్రేమను యాక్సెప్ట్ చేసినందుకు అంటూ చెయ్యి చాపింది. నేను కూడా అంటూ ఆమె చేతిని సున్నితంగా పట్టుకొని షేక్ హ్యాండ్ ఇచ్చాను. రాత్రి మీరు ఎవరో అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని మెసేజ్ పెడితే ఒక్కసారిగా ఎంత డిసప్పాయింట్ అయ్యానో తెలుసా? మీలా ఎవ్వరు ఏ అమ్మాయికి ప్రపోజ్ చేసి ఉండరేమో. అమ్మో, మీలో చాలా యాంగిల్స్ ఉన్నాయే. మీ అంత కాదులేండి. అవును, చెప్పడం మర్చాను. రేపు సాయంత్రం 6 గంటలకి శిల్పారామంలో నా కూచిపూడి డ్యాన్స్ ప్రోగ్రాం ఉంది. మీరు తప్పకుండా రావాలి. మీకు డ్యాన్స్ కూడా వచ్చా? ఆమె తెచ్చిన ఇడ్లీలను సాంబార్లో ముంచుకు తింటూ అన్నాడు. అవును, రేపు మీరు వచ్చి చూసి మీరే చెప్పాలి నాకు డ్యాన్స్ వచ్చో రాదో. తప్పకుండా. అమ్మా, ఆ అబ్బాయి టిఫిన్ తిన్నాడో లేదో అని టిఫిన్ పట్టుకొని వెళ్ళమంటే వచ్చాను. ఆఫీస్ టైం అయిపోతుంది, మళ్ళీ కలుద్దాం అని వెళ్ళబోతుంటే, అవునా, ఇంకా నా మీద ప్రేమ కొద్దీ మీరే టిఫిన్ తెచ్చారేమో అనుకున్నాను. అఫ్కోర్స్, నేను అంటేనే అమ్మ తీసుకువెళ్ళమంది అనుకోండి. అందుకే మీలాంటి వారిని చూసే కాబోలు ఒక మహాకవి అన్నాడు, ఆడవారి మాటలకు అద్దాలే వేరులే అని. మరి మగవాళ్ళ గురించి ఏమీ అనలేదా? ఆ అద్దాలు తెలిసిన వాడే అసలైన ప్రియుడవుతాడని. ఈ మాట ఏ కవి అన్నాడో? ఈ శ్యామ్ కవి అన్నాడు. అబ్బో, ఆడవారిని బాగా చదివేసినట్టున్నారే. ఏదో మీ పరిచయం అయిన దగ్గర నుండి. అమ్మో, మీ కబుర్లో పడితే ఇంకా ఆఫీస్కి వెళ్ళినట్టే. సెలవు పెట్టేయండి, హాయిగా కూర్చొని కబుర్లు చెప్పుకుందాం. మీకేం బాబు, మీరెన్నైనా చెప్తారు. అక్కడ ఉద్యోగాలు పీకేస్తున్నారు. పోనీయండి, మీకెందుకు, నేను ఉన్నానుగా. అది అమ్మా నాన్న ఒప్పుకోమన్నాక, ఆ 3 ముళ్ళు పడ్డాక. మీరు చెప్పింది నిజము. ఆ పనిలో ఉండండి మరి. బాయ్. వెళ్ళండి, లేట్ అవుతుంది. బాయ్ అంటూ లేడిపిల్లలా పరిగెట్టిన ఆ అమ్మాయినే చూస్తూ ఉండిపోయాడు. ఈ అమ్మాయిలో ఏదో మ్యాజిక్ ఉంది, నా అభిప్రాయాలన్నీ మార్చేస్తుంది అనుకుంటూ గబగబా రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరాడు. సాయంత్రం 4 గంటలకే ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేశాడు. ప్రజ్ఞకి ఫోన్ చేశాడు. ఏం మేడం, బయలుదేరుతున్నారా? అవును. మీరు ఆఫీస్ నుండి వచ్చేశారా? వచ్చేశాను. ఏం లేదు, అమ్మా నాన్న తెలిసిన వాళ్ళకెవరికో ఒంట్లో బాగలేదని అపోలో అడ్మిట్ అయితే చూడడానికి వెళ్ళారు. ఇంకా రాలేదని ఫోన్ చేస్తే మేం రావటం లేట్ అవుతుంది, నన్ను వెళ్ళిపోమన్నారు. నేను ఒక్కదాన్నే వెళ్దామని క్యాబ్ బుక్ చేద్దాం అనుకుంటే మీరు ఫోన్ చేశారు. మీరు వస్తారా? ఉండండి, మన కారులో వెళ్దాం. మీకు కావలసినవి తీసుకొని రెడీగా ఉండండి. నేను ఇప్పుడే కొంచెం ఫ్రెష్ అయిపోయి ఫోన్ చేస్తాను అని చెప్పి వాష్రూమ్కి నడిచాడు. కారులో ఇద్దరూ బయలుదేరారు. టైం అయిపోతుందని కంగారులో సీట్ బెల్ట్ పెట్టుకోలేకపోతుంటే అతను హెల్ప్ చేశాడు. ఆ సమయంలో అతని వెచ్చని ఊపిరి ఆమె బుగ్గల్ని తాకి ఆమె బుగ్గలు ఎరుపెక్కాయి. థ్యాంక్స్ అండి అంది. మీరు కళ్ళు మూసుకొని రిలాక్స్గా కూర్చోండి. ఎఫ్ఎంలో వచ్చే పాటలు వింటూ మీ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి కదా. నేను మిమ్మల్ని టైంకి అక్కడికి తీసుకొని వెళ్తాను అంటూ ఎఫ్ఎం ఆన్ చేసి కారు 5th గేర్ వేయడంతో వాళ్ళ కారు రయ్యమని రోడ్డు మీదకి దూసుకొని పోసాగింది. ఆమె అతను చెప్పినట్లు కళ్ళు మూసుకొని కూర్చుంది. ఇప్పుడు మీరు ఓల్డ్ రొమాంటిక్ హిందీ సాంగ్స్ వింటారు. ఆ రోజుల్లో ప్రేమలేఖలు, ఆ సోయగాలు వేరు. అందమైన ఈ ప్రేమలేఖ పాటని వినండి అంటూ మెహరూబాలిక్ హసీనాలిక్ హేరుఖేమే అని సాంగ్ ప్లే అవుతుంది. ఆ పాట వింటూ ఆమె కేసి చూశాడు. ఆ పాటలో కవి భావాన్ని తగ్గట్టుగా ఉందామె మోము. అలా కారు నడుపుతూ అప్పుడప్పుడు కళ్ళు మూసుకున్న ఆమె వదనాన్ని అలానే చూడసాగాడు. కారులో ఆమె నిద్రపోవడం చూసి అతను కారు ఆపి సీటుని కొంచెం డౌన్ చేశాడు. ఆమెకి కంఫర్ట్గా ఉండడానికి. కారు శిల్పారామం దగ్గరికి రావడంతో ప్రజ్ఞని పిలిచాడు. సారీ అండి,
మీరున్నారన్న ధైర్యంతో కాబోలు అనుకోకుండా నిద్ర వచ్చేసింది. రాత్రి 1 గంట వరకు ప్రాక్టీస్ చేశాను. సరిగ్గా నిద్ర లేదు. గుడ్, నిద్రపోయి మంచి పని చేశారు. ఇప్పుడు ఫ్రెష్గా ఉన్నారు అంటూ కార్ పార్క్ చేశాడు. ఇద్దరు లోపలికి వెళ్ళారు. తను డైరెక్ట్గా కమిటీ వాళ్ళని కలిసి మేకప్ రూమ్ దగ్గరికి వెళ్తూ, నా షోకి ఇంకా 1 అవర్ టైం ఉంది. మీరు ఇదిగో ఈ విఐపి పాస్ తీసుకోండి. వెళ్ళి హాల్లో కూర్చొని మిగిలిన వాళ్ళ ప్రోగ్రామ్స్ చూడండి. సరే, మీరు రెడీ అవ్వండి అంటూ పాస్ తీసుకొని హాల్ వైపు నడిచాడు. గంట తర్వాత స్టేజీ మీద అనౌన్స్మెంట్ చేశారు. ఇప్పుడు మిస్ ప్రజ్ఞ గారి భామకలాపం నృత్య ప్రదర్శన చూస్తారు అని వినిపించింది. ప్రజ్ఞ సత్యభామ అలంకరణంలో భామనే సత్యభామనే అంటూ తన వైపే చూస్తూ నృత్యం చేస్తుంటే తన కృష్ణుడా అనే భావన కలగసాగింది. ఆ రంగురంగుల కాంతులలో ఆమె హావభావములు, ఆ హోయలు, నడకలు, ఆ ఓరచూపులు, ఆమె ప్రదర్శన అతని మనసులో చెరగని ముద్ర వేసింది. ఆమెలో ఉన్న ఈ ప్రతిభను చూసి ఆశ్చర్యం పోయాడు. అతని మనసు ఉద్వేగభరితమైనది. ప్రోగ్రాం అయిపోగానే స్టేజి వెనక్కు వెళ్ళి ఆమెతో, ఆ సత్యభామతో సెల్ఫీ తీసుకున్నాడు. అమ్మో, మీలో ఇంత ప్రతిభ ఉందా? నిజంగా నా మనసు దోచేసుకున్నారు. మీ పరిచయంతో నేను కొత్త లోకాన్ని చూస్తున్నాను. చాలా థ్యాంక్స్. అందమే ఆనందంగా నవ్వుతూ ఎర్రని పెదవులు విచ్చుకునేలా ఇప్పుడు డ్రెస్ మార్చుకొని వస్తాను. వెళ్ళిపోదాం. ఆమె జడ చేత్తో పట్టుకొని వయ్యారంగా నడుచుకుంటూ మేకప్ రూమ్లోకి వెళ్తుంటే కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాడు. ఆమె కమిటీ వాళ్ళు శాలువలు కప్పి మొమెంటో ఇచ్చి సన్మానం చేశారు. ఆ రోజు ప్రోగ్రాం అయ్యేసరికి నైట్ 8:30 అయింది. ఇద్దరి ఇంటికి వెళ్తూ దారిలో మంచి 5 స్టార్ హోటల్ దగ్గర ఆపి, మీరు చాలా అలసిపోయారు, ఏమీ తినలేదు, మనం ఏదైనా తిని వెళ్దాం, ఏమంటారు? సరే అంది ఆమె. మీకు ఏమి కావాలో ఆర్డర్ ఇవ్వండి అన్నాడు మెనూ కార్డ్ ఆమెకి ఇస్తూ. నేను బటర్ నాన్, కాజు పన్నీర్ కర్రీ చెప్తాను అన్నాడు. నాకు అదే ఇష్టం. ముందు వేడివేడి టమాటో సూప్ తాగుదాం అంది. నాకు చాలా ఇష్టం అంటూ ఆర్డర్ ఇచ్చాడు. మీరు వచ్చేటప్పుడు ఈ తెలియని బ్రహ్మచారి పక్కన అలా ధైర్యంగా ఎలా నిద్రపోయారు? మీరు నాకు తెలియకపోవడం ఏంటి? మీ అమ్మగారు నాన్నగారు వచ్చినప్పుడే మీరెవరో నాకు తెలిసింది. ఏమిటి, నేను మీకు ముందే తెలుసా? తెలుసా అంటే నేను మిమ్మల్ని ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. మరి నేను తెలుసు అంటున్నారు. చాలా రోజుల క్రితం మీ అమ్మగారు నాన్నగారు మా ఇంటికి వచ్చారు. అవునా? ఎందుకు? మీ నాన్నగారు మా నాన్నగారు చిన్నప్పుడు స్నేహితులట. అనుకోకుండా కలిసి మా ఇంటికి వచ్చి నన్ను చూసి మా నాన్నతో సంబంధం మాట్లాడారు. ఆ తర్వాత ఏమీ చెప్పలేదట. మళ్ళీ మొన్న మిమ్మల్ని చూడడానికి వచ్చినప్పుడు కలవడమే. మరి మీ నాన్నగారు మా వాళ్ళు తెలియనట్లు మాట్లాడారు. మా నాన్నకి మీ నాన్నగారు ఫోన్ చేసి మిమ్మల్ని చూడడానికి వస్తున్నట్లు చెప్పారట. మా ఇంటికి కూడా వస్తాము, మీతో చెప్పొద్దు అన్నారట. అందుకే నాన్న అలా చేశానని చెప్పారు. అవును, ఇప్పుడు గుర్తుకు వస్తుంది. మీ గురించి నాకు ఫోన్ చేసి చెప్పారు. కానీ అప్పుడు మీరు ఉద్యోగం చేయడం లేదని చెప్పారు. నేను ఉద్యోగం చేసే అమ్మాయి కావాలని చెప్పేశాను. దాంతో నాన్నకు కోపం వచ్చి కొన్ని రోజులు మాట్లాడలేదనుకోండి. కానీ మీరు ఇక్కడ ఇలా మరీ ఉద్యోగం చేస్తూ అదో పెద్ద కథ అంది. అంది ఆమె వేడివేడి టమాటా సూప్ తాగుతూ. పర్లేదు, చెప్పండి, సూప్లో పెప్పర్ వేసుకుంటూ అన్నాడు అతను. మీ నాన్నగారు వాళ్ళు వెళ్ళిన 3 రోజులకే 3 సంబంధాలు వచ్చాయి. అందరూ అమ్మాయి ఉద్యోగం చేయడం లేదా అని అడగడమే. దాంతో అమ్మ మొన్న నీకు ఆఫర్ వచ్చినా వెళ్ళలేదు కదా, ఫోన్ చేసి జాయిన్ అవ్వు అమ్మా. పెళ్ళయ్యాక మంచి అబ్బాయి దొరికితే నీ ఇష్టప్రకారమే ఉద్యోగం మానేద్దువు గాని అంటే నేను కంపెనీ వాళ్ళకి ఫోన్ చేశాను. ఉద్యోగంలో వాళ్ళు జాయిన్ అవ్వమని చెప్తే నాన్నని బాధ పెట్టడం ఇష్టం లేక ఒప్పుకున్నాను. మీ నాన్న మీ నాన్న మా నాన్న మీ నాన్నగారితో మీరు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారని తెలిసి మిమ్మల్ని ఇల్లు చూడమని చెప్పమని ఫోన్ చేస్తే వాళ్ళ కొలీగ్ ఇల్లు అద్దెకు ఉందని చెప్పి ఈ ఇల్లు బుక్ చేసి చెప్పారట. మొన్న మీ నాన్నగారు వచ్చే వరకు మీరు తన ఫ్రెండ్ కొడుకని తెలియదట. అబ్బో, చాలా కథే నడిపాడే మా నాన్న. కానీ నాకు మంచి అమ్మాయిని ఇచ్చాడు. మనసులో అనుకున్న మాట బయటకు అనేశాడు. ఏమిటి అంటున్నారు? మిమ్మల్ని కాదు అంటూ బటర్ నాన్ తినడం అయిపోవడంతో మీకు ఏ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ ఇష్టం అడిగాడు. నాకు బ్లాక్ ఫారెస్ట్. మీకు? నేను అదే చెప్తాను.
నాకు ఏ ఐస్ క్రీమ్ అయినా ఇష్టమే. మీరు అన్ని విషయాలు ఓపెన్‌గా చెప్పేస్తారే. ఐస్ క్రీమ్ తింటూ అన్నాడతను. నా దగ్గర దాపరికాలు ఏమీ ఉండవు. నేను ఓపెన్‌గా ఉంటాను. నన్ను ఇష్టపడే వాళ్ళు కూడా అలాగే ఉండాలని అనుకుంటాను. నేను అలాగే ఉంటాను. అలా ఉండేవాళ్ళంటే నాకు చాలా ఇష్టము. మిమ్మల్ని చూశాక నేను ఉద్యోగం చేసే అమ్మాయిని చేసుకుందామనే ఆలోచన మానేశాను. మీరు ఈ ఉద్యోగం ఎప్పుడు మానేద్దాం అనుకుంటే అప్పుడు మానేయవచ్చు. చాలా థ్యాంక్స్. మనం ఇలా ప్రేమించుకుంటున్న విషయం మీ వాళ్ళకి తెలుసా? తెలీదు. నేనింకా చెప్పలేదు. మీరేమీ చెప్పకండి. నేను మా అమ్మా నాన్నకి ఫోన్ చేసి రమ్మంటాను. అలాగే. సరే వెళ్దాం. మీ అమ్మగారు వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. నేను మీతో ఉన్నట్లు చెప్పారా? చెప్పాను. వాళ్ళు ఇప్పుడే వచ్చారట. అతడు కార్ స్టార్ట్ చేశాడు. ఆమె అతని భుజం మీద వాలి మెల్లగా మీరు చాలా మంచివారు. అతను ఆమె చేతిని చేతిలోకి తీసుకుంటూ మీరు కూడా అన్నాడు నవ్వుతూ. హైదరాబాద్ రోడ్డు మీద కారు పరుగులు పెట్టసాగింది. వారి ప్రేమల్లాగా. ఆ మరునాడు ఆదివారం ఉదయం కాఫీ తాగుతూ వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేశాడు. నాన్న ఎలా ఉన్నారు? అమ్మ ఎలా ఉంది? మేం బాగానే ఉన్నాం. నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. మీతో ఒక విషయం చెప్దామని ఫోన్ చేశాను. ఏమిటది? చెప్పు. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి మా ఆఫీస్లోనే పనిచేస్తుంది. ఆ అమ్మాయికి కూడా నేనంటే ఇష్టమే. వాళ్ళ పేరెంట్స్తో మిమ్మల్ని మాట్లాడించమంది. మీరు రావాలి. ఎవరా అమ్మాయి? ఫోటో పంపు. సరే పంపుతున్నాను. చూసి చెప్పండి. ఇదిగో మన అబ్బాయి ఎవరినో ప్రేమించాడట. ఫోటో పంపుతున్నాడు. చూద్దువుగాని రా అంటూ భార్యని పిలిచారు. వాళ్ళ అబ్బాయి పంపిన ఫోటోని చూసి షాక్ అయ్యారు. అందులో అమ్మాయి జీన్స్ ప్యాంట్ టీషర్ట్ వేసుకొని ఉంది. పోనీ అమ్మాయి అందంగా ఉందా అంటే అది లేదు అందామె. ఇదేమిటి? వీడు మా ఫ్రెండ్ అమ్మాయి ఫోటో పంపుతాడేమో అని ఆశపడితే ఇదేమిటి వీడు ఎవరో అమ్మాయి ఫోటో పంపాడు. వీడు అమ్మాయి ఉద్యోగం చూసి ప్రేమించి ఉంటాడు అనుకున్నాడు. ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయాడు. అన్నీ తను అనుకున్నట్లు జరుగుతున్నాయి అనుకుంటే ఇదేమిటి ఇలా జరిగింది అనుకొనసాగాడు. శ్యామ్ ఫోన్ చేశాడు. రేపు ట్రైన్కి మీ ఇద్దరికి తత్కాల్ బుక్ చేశాను. మీరు బయలుదేరి వచ్చేయండి. సరే. ఏం మాట్లాడో తెలియలేదు ఆయనకి. తన ప్రయత్నం ఫలించినందుకు ఆయన చాలా బాధగా ఉంది. నీతో ఒక విషయం దాచాను. నువ్వు వాడితో అంటున్నావేమోనని. దేని గురించి? వాడి పెళ్లి గురించి. కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. ఏమీ లేదు. అప్పుడు మనం మన చిన్ననాటి ఫ్రెండ్ కనిపించి వాళ్ళ ఇంటికి రమ్మంటే వెళ్ళి వాళ్ళ అమ్మాయిని చూసి ఎలాగైనా ఈ అమ్మాయిని కోడలిగా పొందాలనుకున్నాను. వదిన అడిగితే ఉద్యోగం లేకపోతే వద్దు అంటే వాడికి ఫోటో కూడా పెట్టలేదు. నా ఫ్రెండ్ నాకు ఈ సంబంధం కలుపుకోవాలని ఎంతగానో ఉంది. అమ్మాయిని పెళ్ళయ్యే వరకు ఉద్యోగం చెయ్యమని చెప్పి ఒప్పించాను. ఆ అమ్మాయికి లక్కీగా వారం క్రితం ఒక అపాయింట్మెంట్ రావడంతో హైదరాబాదులో పోస్టింగ్ ఇచ్చారని చెప్పాడు. మన వాడు తీసుకున్న ఫ్లాట్ ఎదురుగా ఫ్లాట్ని ఖాళీగా వాళ్ళ అబ్బాయి చేత అప్పుడు కొనిపించాను. ఆయన వుడ్ వర్క్ అన్నీ చేయించి మీ అబ్బాయికి చెప్పండి. ఎవరైనా తెలిసిన వాళ్ళకి ఎవరికైనా అద్దెకి ఇవ్వమని చెబితే సరిగ్గా భగవంతుడి అనుగ్రహమేమో ఇలా కలిసి వచ్చిందని మా ఫ్రెండ్కి అద్దెకి తీసుకోమని చెప్తే తీసుకొని హైదరాబాద్కి మగం మార్చారు. అయితే ఏమిటి అమాయకురాలా? ఆ అమ్మాయి ఎదురుగా ఉండే ఆ అమ్మాయిని చూసి ఇష్టపడతాడేమో అనుకున్నాను. వాళ్ళ ఎదురుగా ఉన్న ఫ్లాట్లో ఉన్నది మన అబ్బాయే అని వాడికి చెప్పలేదు. ఆ అమ్మాయికి తెలియదు. కానీ మనం కలవడానికి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్కి ఫోన్ చేసి ఈ విషయం చెప్పొద్దని చెప్పాను. శ్యామ్కి నిజం తెలిస్తే నా మీద అనుమానం వస్తుంది అని నా ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్పాను. అందుకే ఆ రోజు వాళ్ళు తెలియని వాళ్ళలా నటించారు. నేను చేసిన ఈ ప్రయత్నాన్ని భగవంతుడు సహకారం అందిస్తున్నాడు. అన్నీ నేను అనుకున్నట్లే జరుగుతున్నాయి. మంచి అమ్మాయి కోడలవుతుంది అని సంతోషపడుతుంటే వీడేమిటి ఎవరో ఆఫీస్లో అమ్మాయిని ప్రేమించానని ఫోటో పెట్టాడు. సరే ఏమి చేస్తాం? వాడిది మనది తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది అందామె బాధపడుతూ. మరునాడు అయిష్టంగానే బాధగా వాళ్ళ అబ్బాయి బాధపడతాడని బయలుదేరారు. శ్యామ్ కారులో స్టేషన్కి వచ్చి అమ్మా నాన్నని తీసుకొని ఇంటికి వచ్చాడు. దారిలో ఇద్దరు ముభావంగానే ఉన్నారు.
అబ్బాయితో ఏం మాట్లాడలేదు. మీరు స్నానం చేసి రెడీ అవ్వండి. నేను ఈలోగా వెళ్ళి టిఫిన్ ఆర్డర్ చేస్తాను. మీకు పూరి ఇష్టం కదా, అమ్మకి రవ్వ దోశ ఆర్డర్ పెడుతున్నాను. అమ్మా, నువ్వు అందరికీ కాఫీ పెట్టావా? నీ కాఫీ తాగి చాలా రోజులైంది అన్నాడు. ఆవిడ కాఫీ కలిపి ముగ్గురికి తీసుకువచ్చింది. మొన్న వచ్చినప్పుడు మీ ఎదురుగా ఉన్న ఫ్లాట్లో అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీని చూశాను. చాలా మంచి వాళ్ళలా ఉన్నారు అన్నాడు ఆయన. అవును నాన్న, చాలా మంచివాళ్ళు. ఆ అమ్మాయి కూడా చాలా మంచిది. అప్పుడప్పుడు నాకు స్వీట్స్, టిఫిన్ అవి ఇస్తూ ఉంటారు అన్నాడు కాఫీ తాగుతూ. మరి ఆ అమ్మాయికి, నువ్వు ప్రేమించిన అమ్మాయికి తేడా చూసావా? మరేమో నాకు ఈ అమ్మాయే నచ్చింది. సరే, మేమేమి చేయగలము? మీకు నచ్చిన మీరు రెడీ అయితే టిఫిన్ తిని వెళ్దాము. సరే, అయిష్టంగానే లేచాడు ఆయన. శ్యామ్ ప్రజ్ఞకి మెసేజ్ పెట్టాడు. మా అమ్మ నాన్న వచ్చారు. మీ పేరెంట్స్ ఇంట్లో ఉన్నారా? ఉన్నారు. మన్నన్నగారు దిగులుగా ఉన్నారు. ఏమైంది? మొన్న నన్ను చూడడానికి వచ్చిన వాళ్ళు ఫోన్ చేశారు. ఏమన్నారు? వాళ్ళ అబ్బాయి ఎవరినో ప్రేమించాడంట. వీడికి తెలియక వచ్చాము, ఏమీ అనుకోవద్దు అని చెప్పారట. దానితో నాన్న డల్ అయ్యారు. నువ్వు ఏమైనా చెప్పావా? లేదు. సరే, కలుద్దాం, బాయ్ బాయ్. అమ్మా నాన్న రెడీ అవ్వడంతో అందరూ టిఫిన్ తిని రెడీ అయ్యారు. వెళ్దాం మా అమ్మ ఇంటికి. వట్టినే వెళ్తే బాగుండదు. నువ్వు వెళ్ళి 2 కేజీలు స్వీట్లు, ఫ్రూట్స్ పట్టుకొనిరా. లేకుంటే వెళ్ళే దారిలో తీసుకొని వెళ్దాం అన్నారు ఆయన. సరే, నేను వెళ్ళి తీసుకొని వస్తాను. దొరికితే కనకంబరాల పువ్వుల మాల పట్టుకొని రా అన్నారు శ్యామ్ అమ్మగారు. సరే, పావుగంటలో అన్నీ తీసుకొని వచ్చాడు. అన్నీ తీసుకొని బయలుదేరారు. శ్యామ్ వెంట దిగులుగా వాళ్ళ అమ్మ నాన్న బయటికి వచ్చారు. శ్యామ్ ఒక్క నిమిషం నుంచొని ఎదురు ఫ్లాట్ బెల్ కొట్టాడు. ఇప్పుడు ఎందుకురా వాళ్ళని పిలుస్తున్నావు అని నరు కంగారుగా వాళ్ళ నాన్నగారు. ఈలోగా ఎదురింటి తలుపులు తీసి సోమేశ్వరరావు గారు రండి అని పక్కకి తప్పుకున్నారు. మేము తర్వాత వస్తాము అన్నారు శ్యామ్ నాన్నగారు కంగారుగా. శ్యామ్ లోపలికి వెళ్తూ రండి నాన్న, అమ్మ అని పిలిచాడు. తప్పేది లేక బాగుండదని వెనకే వెళ్ళారు. కూర్చోండి. ఎప్పుడు వచ్చారు? ఈరోజే మా వాడు అర్జెంటుగా రమ్మంటేను అన్నారు శ్యామ్ నాన్నగారు కూర్చుంటూ. ప్రజ్ఞ వచ్చి బాగున్నారా ఆంటీ అంకుల్ అని పలకరించింది. మంచినీళ్ళు తెచ్చి ఇచ్చి, ఏదో ఇలా ఉన్నామమ్మా, ఆ అమ్మాయి కోడలు కాలేక పోతున్నందుకు దిగులుగా అన్నారు. ఏం అంకుల్, మీరు మా నాన్న ఫ్రెండ్స్ కదా, అలా పరిచయం లేని వాళ్ళలాగా మాట్లాడుతున్నారేమిటి? అవును బాబు, అది వాడు ఏమి చెప్పాలో తోచక నీళ్లు నమలసాగారు. నాకు నిన్నే ప్రజ్ఞ అంతా చెప్పేసింది నాన్న. మిమ్మల్ని కొంచెం సేపు ఆట పట్టిద్దామని ఎవరిదో ఫోటో పెళ్లి కూతురుది అని పంపించాను. మీరు బయటపడతారేమోనని. కానీ మీరిద్దరూ మాట మీద నిలబడే మంచి స్నేహితులని అర్థమైంది. ఏమిటి, ఆ ఫోటోలో అమ్మాయి పెళ్లి కూతురు కాదా? మరి ఎందుకురా మమ్మల్ని పిలిపించింది? నేను ప్రజ్ఞ ఒకరికొకరు ఇష్టపడ్డాము. మీరు మీ ఫ్రెండ్తో నాకు ప్రజ్ఞకి పెళ్లి గురించి మాట్లాడతారని ఎంత టెన్షన్ పెట్టావురా? వరే సోము, వీడు నేనే వెనకుండి ఏదో చేశానని నన్ను ఆట పట్టించడానికి ఏం చేశాడో తెలుసా? ఎవరిదో అమ్మాయి ఫోటో పెట్టి పెళ్లి చూపులకి రమ్మని చెప్పాడు. నిన్నటి నుంచి ఒకటే టెన్షన్ అంటూ లేచి వెళ్ళి తన ఫ్రెండ్ని కౌగిలించేసుకున్నారు. ఆయన ఆనందానికి అవధులు లేవు. అదిరా, విన్నావుగా, మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వమని అడుగుతున్నారా? మేము చాలా అదృష్టవంతులంరా. మీలాంటి వారు మా ప్రజ్ఞకి అత్తామామలు కావడం, శ్యామ్ లాంటి మంచి అబ్బాయి భర్తగా దొరకడము. నువ్వు చెప్పకురా గొప్పలు. ప్రజ్ఞ లాంటి లక్షణమైన అమ్మాయి లక్ష్మీదేవిలాగా మా ఇంట్లో అడుగు పెట్టడం మా అదృష్టం. అమ్మాయి ఇలా రా, కూర్చో అని శ్యామ్ వాళ్ళ అమ్మగారు తెచ్చిన పళ్ళు, స్వీట్లు ఇచ్చి తెచ్చిన కనకాంబరాల మాల ఆ అమ్మాయి జడలో పెడుతూ, నువ్వే మా ఇంకా ఇంటి కోడలివయ్యే కూతురివైనా అటువంటి వాళ్ళ ఫ్యామిలీ ఆప్యాయతకి ప్రజ్ఞ కళ్ళ వెంట ఆనంద బాష్పాలు వచ్చాయి. ఒరే శ్యామ్, నువ్వు వచ్చి అమ్మాయి పక్కన నిలబడరా, ఒకసారి మీ ఇద్దరిని దగ్గరగా చూస్తాం అని పిలిచారు శ్యామ్ అమ్మగారు. శ్యామ్ లేచి వెళ్ళి ప్రజ్ఞ, శ్యామ్ పక్క పక్కనే కూర్చున్నారు నవ్వుతూ. వాళ్ళిద్దరినీ అలా చూసిన ఇద్దరి తల్లిదండ్రుల ఆనందానికి అంతులేదు. మా అమ్మాయి మీ అబ్బాయిని ఇష్టపడ్డ విషయం నాకు తెలియనే తెలియదురా. ఇద్దరు ఒకరికొకరు తోడు దొంగలు. అవును.
అవును, మరి మీ పోలికే అన్నాడు శ్యామ్ ఇద్దరి స్నేహితుల్ని ఆట పట్టిస్తూ. సారీ నాన్న, మీతో ప్రాక్టికల్స్ జోక్ చేసినందుకు. మీరు ఆలోచన వల్లే నాకు ప్రజ్ఞ లాంటి మంచి అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ప్రేమగా మారింది. నాదేమీ లేదురా. నేను ఈ చిన్న ప్రయత్నం చేశాను. ఆ భగవంతుడే మీ చెయ్యి కలిపాడు. వాళ్ళిద్దరు తల్లిదండ్రుల కాళ్ళకు నమస్కరించారు. శీఘ్రమేవా కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవించారు. ఆ రోజు శ్యామ్ ప్రజ్ఞల జీవితాల్లో మరచిపోని మధురమైన రోజు. ఆ రెండు కుటుంబాల ఆనందంతో ఒక్కటైన రోజు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు బుజ్జమ్మ కథలు.